ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నా లైఫ్ లో ఎప్పుడు చూడలే. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత మేలు చేసినాం అనేదే ప్రధానమైనటువంటి. రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, అవి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయా లేదా, ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మా తుగ్లక్ రాజ్యం. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలన చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. మా ప్రభుత్వం ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రని మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళినవే తప్ప గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలేంది అవన్నీ బయటికి తీసుకుంటే అసలు మీలో ఎవడన్నా మిగులుతాడా? అది మొదలే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మంత్రులే బహిరంగంగా ఇంటర్నల్ మీటింగ్ లో ఫంక్షన్లలో చెప్తారు, ఫోన్ మాట్లాడాలంటే భయం అవుతుంది మాకు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి మంత్రులు మాట్లాడుతుంది కూడా మనం వింటున్నటువంటి. అసలు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి మీ దోపిడీకి తెరలేపి నేనేమంటున్నా, ప్రభుత్వాలు ఇటువంటి హరాస్మెంట్ మీద ప్రభుత్వాలు నిలబడినటువంటి దాఖలు చరిత్రలో లేవు. నాకు అధికారం ఉన్నది, నేనేదో రాచరికం చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే మీ ప్రభుత్వము దీర్ఘకాలికంగా నిలబడడానికి అవకాశం ఉండదు.